హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది టు ఆల్. మనకు ఉగాది అంటేనే 6 రుచులు కలగలిసిన ఉగాది పచ్చడి. మనిషిలోని స్వభావాలు కూడా అలానే ఉంటాయి కాబట్టి మన ఉగాదిని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తాము. ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకుంటామో మనము చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండుని రసంలా చేసుకొని అందులో చక్కెర, ఉల్లిపాయలు, ఉప్పు, వేపాకు మరియు మామిడికాయలు అవన్నీ చేసేసి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుంటారో చూడండి. పైన చూపించిన విధంగా ఉగాది పచ్చడిను తయారు చేసుకుంటారు. మా నాన్నమ్మ ప్రిపేర్ చేస్తుంది చూడండి. అలా ప్రిపేర్ చేస్తుంది. తర్వాత మనకు నైవేద్యానికి భక్షాలు కూడా చేస్తారు. పండగ అని చెప్పాను కదా, అందులో సెకండ్ డే అంటే ఉగాది రోజు మనం చేసుకునే నైవేద్యాలు అన్నమాట. ఫస్ట్ ఉగాది పచ్చడి చేసుకోవాలి, తర్వాత భక్షాలు, మళ్ళీ దేవుని దగ్గరికి నైవేద్యాలు కూడా చేస్తారు. చూడండి, మనం భక్షాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా నాన్నమ్మ చూపిస్తుంది. పైన విధంగా అలా చేస్తారు. భక్షాలను ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడి దగ్గర నైవేద్యంగా పెడతారు. భక్షాలు ప్రిపేర్ అయిపోయాయి చూడండి, ఈ విధంగా చేస్తారు. పూజ స్టార్ట్ అయిపోయింది. ఈ అన్నంలో నెయ్యిని మరియు చక్కెరని వేసి కలిపి ఆ నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తాడు. మా నాన్ననే అది ప్రిపేర్ చేస్తున్నాడు చూడండి. ఇది మెయిన్ నైవేద్యం అన్నమాట. అలా చేసుకొని అందులో కలిపి చక్కెర నెయ్యిని కలిపేసి అలా మూడు పైన మూడు కనిపించే విధంగా చేసేసి అలా దేవునికి నైవేద్యంగా పెడతారు. శ్రీ మా అమ్మవారిని సెకండ్ డే రోజు పూజించే విధానం అన్నమాట. అలా చేసుకొని పూజిస్తున్నాడు చూడండి. ఉగాది రోజు పూజ చేసే విధానం ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ నైవేద్యాన్ని మొత్తం ప్రిపేర్ చేసుకొని దేవుడి ముందు ఉంచేసుకొని పసుపు, కుంకుమ మరియు అది గుల్వాలు వేసి మొక్కుతారు. గంధాన్ని కూడా వేస్తారు. తర్వాత ఆ నైవేద్యం పైన పువ్వులు కూడా పెడతారు. పచ్చడి పువ్వు ఈ విధంగా ఉంటుంది చూడండి. మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత పచ్చడి ఈ విధంగా దేవుడి దగ్గర పెడతారు. తర్వాత నైవేద్యం మీద పువ్వులు వేస్తున్నాడు. ఇవి మర్రి ఆకులండి. ఈ మర్రి ఆకులతో డొప్పలు మరియు ఇస్తార్లు కొడతారు. అందులోనే పచ్చడి మరియు నైవేద్యాన్ని స్వీకరించాలి. శ్రీ మా అమ్మాయికి సంబంధించిన హారతి పాటలు చదువుతున్నాడు చూడండి. ఈ విధంగా హారతులు ఇచ్చిన తర్వాత నైవేద్యాన్ని స్వీకరించాలి. హారతి ఇస్తున్నాడు చూడండి. హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత పచ్చడిని ఆ డొప్పలను స్వీకరించాలి. మా వేదాంశు స్వీకరిస్తున్నాడు చూడండి. ఆ విధంగా స్వీకరించాలి. ఫస్ట్ నచ్చలేనట్టున్నది, తర్వాత ఓకే బాగుంది అని చెప్పేసి స్వీకరిస్తున్నాడు చూడండి. నైవేద్యాన్ని ఇలా ఇచ్చిస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, సెకండ్ పూజ కంప్లీట్.